Hey people, welcome back to our channel Bava Martal in Canada. First time మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్టయితే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో ఈ రోజు వచ్చేసి మీరు thumbnail ఆల్రెడీ చూసే ఉంటారు కాబట్టి మా సెకండ్ యానివర్సరీకి రిప్లీస్ అక్వేరియంకి అయితే వెళ్ళాము. సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే టొరంటోలో ఉంటుందన్నమాట. సో అక్కడ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట, లైక్ పార్టీస్ అండ్ పబ్స్, ఇంకా సిఎన్ టవర్ దగ్గర, అలాగే రిప్లీస్ అక్వేరియం, ఇవన్నీ అయితే టూరిస్ట్ స్పాట్స్ అనమాట. ఖచ్చితంగా సిఎన్ టవర్ అలాగే నయాగరా ఫాల్స్ ఎలానో ఇక్కడ టొరంటోలో సిఎన్ టవర్ అయితే చాలా ఫేమస్ అనమాట. అక్కడికి అందరూ వెళ్తారనమాట. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి అండ్ ప్రైజెస్ వర్తిట్టా కాదా విజిట్ చేయడం ఇవన్నీ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. సో స్టార్ట్ చేద్దాం వీడియో. ఇది ఎంట్రన్స్ అండ్ ఇంకా తర్వాత ఎగ్జిట్ అయ్యేటప్పుడు చాలా మనకి ఏంటంటే టాయ్స్, సాఫ్ట్ టాయ్స్, అలాగే షాపింగ్ చేసుకోవడానికి చాలా ఉంటాయి అన్నమాట. అండ్ మొత్తం అంతా మనం కవర్ చేసుకొని వచ్చేసరికి ఈ జెల్లీ ఫిషెస్ అయితే చాలామంది మిస్ చేస్తారు. చాలా బాగుంటాయి ఇవి, డైరెక్ట్ మనం చూడొచ్చు అనమాట. లైక్ ఒక పెద్ద వాల్ మొత్తం అంతా గ్లాస్ ఉంటుంది అనమాట. మనం అక్కడ నుంచొని వాటిని ఇట్లా చూడొచ్చు అనమాట. అంత బాగుంటాయి అవి, అట్లా మూవ్ అవుతూ ఉంటే చాలాసేపు అలా చూస్తూ ఉన్నాం అనమాట. సో మీరు కూడా చూసేయండి. అండ్ ఈ సెషన్ వచ్చేసి మొత్తం అంతా స్టింగ్ రేస్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా నేను ఒక పెద్దది మొత్తం వైడ్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంటుంది అనమాట. ఫుల్ లెంగ్త్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ థంబ్నెయిల్లో కూడా నేను ఇంక్లూడ్ చేసిన ఫోటో కూడా ఉంది నాది. సో ఇక్కడే చాలాసేపు మొత్తం చూస్తూ ఉన్నాం అనమాట. అంత అంటే అంత ట్రాన్స్పరెంట్గా మనకి ఆ వాటర్ మామూలుగా ఆ గ్లాస్ నుంచి కనిపించడం వల్ల అక్కడ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా భయం వేసింది అనమాట. చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇవి ఈ స్టింగ్ రేస్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేవి డాటెడ్ అనమాట. సో ఇవి ఒక రకం అనమాట. సీ హార్సెస్లోనే ఇవి ఇంకొక రకమైన టైప్ ఆఫ్ సీ హార్సెస్ అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. వాటివి లైక్ లెగ్స్ అండ్ హ్యాండ్స్కి ఏంటంటే ఎట్లా ఉన్నాయంటే డ్రాగన్ ఫ్లైకి ఉంటాయి కదా రెక్కలు, అట్లా ఉన్నాయన్నమాట. ఇవి నార్మల్ సీ హార్సెస్ అందరికీ తెలిసిందే. సో ఇవి కూడా చూడండి. ఫైండింగ్ నీమో మూవీ ఎంతమందికి ఇష్టం, నాకైతే చాలా ఇష్టం అనమాట. అండ్ అన్ని నీమో ఫిషెస్ మధ్యలో ఇట్లాగా మనం కింద నుంచి లోపలికి అట్లాగా వెళ్ళి పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. లోపల నుంచి మనం అక్కడికి వెళ్తే కనుక బయట నుంచి ఇంకొకళ్ళు మనల్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీయొచ్చు. సో ఇది అండర్ వాటర్ టనల్కి లోపల సైడ్ ఇంకొకటి ఇట్లా పెట్టారనమాట. వేరే వైపు నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. ఇది కూడా చాలా ఫనీగా ఉంటుంది, బాగుంటుంది.
అండ్ నెక్స్ట్ ఇది కూడా ఏంటంటే వైట్ షార్క్ ఒకటి ఉంది, అలాగే నార్మల్ షార్క్స్ కూడా ఉన్నాయి. అండర్ వాటర్ పైప్ ఒకటి ఉందన్నమాట, దాని నుంచి త్రూ దట్ వీ హ్యావ్ టు క్రాల్ అనమాట వేరే సైడ్కి. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఉంటుంది. ఇది కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ అండ్ ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అంటే లైవ్ షార్క్స్ పైనుంచి మన చుట్టూన అట్లా తిరుగుతూ ఉన్నప్పుడు కొంచెం భయంగానూ ఉంటుంది, అలాగే వాటిని చూడటానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇట్ వాజ్ అ నైస్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఇంకేం చూసామనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో ఇది వచ్చేసి కొంత స్పేస్ మాత్రమే అండర్ వాటర్ టనల్ కింద పెట్టారనమాట. సో వీ కెన్ క్యారీ బేబీ స్ట్రాలర్స్ కూడా తీసుకువెళ్ళొచ్చు. అండ్ తర్వాత ఫుడ్ ఐటమ్స్ ఇలాంటివి ఇంకా వాటర్ ఇవేమీ అయితే వాళ్ళు అలౌ చేయరు. వాటర్ అయితే అలౌ చేస్తారు, అది కూడా అక్కడే మనం ఫిల్ చేసుకోవాలన్నమాట. మనం తీసుకొచ్చినవి అయితే అలౌ చేయరు. అండ్ ఫుడ్ కూడా అలౌ చేయరు. బేబీ ఫుడ్ అండ్ మిల్క్ ఇవైతే కనుక మనం తీసుకువెళ్ళొచ్చు. అండ్ ఓవరాల్ కాస్ట్ ఎంత అయ్యింది మాకు, అంటే వర్త్ ఇట్ కాదా అనేది కూడా నేను లాస్ట్లో షేర్ చేస్తాను. సో ఇక్కడ అంతా అట్లాగా అండర్ వాటర్ది మొత్తం అట్లా ఎక్స్పీరియన్స్ చేయడం అయితే నాకు ఇది ఫస్ట్ టైం అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే తను దుబాయ్లో కూడా ఉంటుంది అని చెప్పారనమాట. అండ్ బేబీతో ఇట్లాగా ఫస్ట్ టైం ఇట్లా రావటం, వాడిని తీసుకొని రావటం అండ్ ఇదంతా ఎక్స్పీరియన్స్ చేయడం అంటే చాలా వెరైటీగా అనిపించింది అనమాట ఓవరాల్గా. సో ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. అండ్ ఇది వచ్చేసి అలాస్కన్ కింగ్ క్యాబ్ అనమాట. చాలా పెద్దగా ఉంది. లైక్ అంటే మీకు వీడియోలో అట్లాగా చిన్నగా కనిపిస్తుంది, కానీ లిటరలీ బయట చూడటానికి అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అది బ్లూ క్రాబ్ అనమాట, అలాస్కన్ది బ్లూ కలర్లో ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆక్టోపస్ కూడా చాలా అంటే చాలా హ్యూజ్గా ఉంది. అది కూడా నేను మీతో చూపిస్తాను, నెక్స్ట్ అప్కమింగ్ వస్తుంది అది కూడా వీడియోలో, అది కూడా చూడండి. అండ్ ఇవి వచ్చేసి సీ అర్చన్స్ అనమాట.
అనమాట. చిన్నప్పుడు మనకి బైపీసీలో వీటిల్లో ఈ సీ అర్చన్స్ గురించి వీటి గురించి ఉంటుంది. సో నాకైతే అది స్ట్రైక్ అయిందనమాట వీటిని చూడగానే. సో ఇట్స్ మ్యాసివ్ అండ్ హ్యూజ్ ఆక్టోపస్ అనమాట. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. దాని టెంటికల్స్ కూడా చూస్తున్నట్టయితే మీరు చాలా పెద్దగా ఉన్నాయి. సో ఇట్లా ఆక్టోపస్ని చాలా ఇంత దగ్గరగా చూడటం అయితే ఇది కూడా ఫస్ట్ టైమే నేను చూడటం. అంటే చిన్న చిన్న ఆక్టోపస్ అయితే మనం ఎక్కడొక్కడ చూస్తూనే ఉంటాము అక్వేరియంస్ వాటికి వెళ్ళినప్పుడు. అండ్ విజేపీ మెరైన్ కింగ్డమ్ చెన్నై కూడా నేను విజిట్ చేశాను. అది కూడా చాలా పెద్దదన్నమాట. కంపేర్ టు దట్ ఇది చాలా చిన్నదే, కానీ కొన్ని బాగానే ఉన్నాయన్నమాట. నాకైతే బీజేపీ మెరైన్ కింగ్డమ్ చెన్నైలో ఉన్నదే ఎక్కువగా నచ్చింది. మీరు అక్కడ ఎవరన్నా వెళ్ళినట్టయితే కనుక ఖచ్చితంగా విజిట్ చేయండి. మీరైతే అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. చాలా బాగుంటుంది బీజేపీ మెరైన్ కింగ్డమ్ చెన్నైలో. అండ్ ఇవి వచ్చేసి పెన్ అనమాట. కార్టూన్ నెట్వర్క్లో నేను ఇవి ఎక్కడో చూసాను అనమాట. సో నాకు అది కొంచెం చూసినప్పుడు ఫనీగా అనిపించింది. సీ పెన్ అనమాట. యా, ఫ్లషీ సీ పెన్స్. అవి చూడటానికి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి అన్నమాట. అండ్ ఇప్పుడైతే నేను మీకు టికెట్ కాస్ట్ అయితే షేర్ చేస్తాను. పర్ పర్సన్ వచ్చేసి $80 అవుతుంది. అండ్ ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ ఇంకెక్కువే అవుతుంది. అండ్ ఇక్కడ కార్ పార్కింగ్ అయితే అస్సలు ప్లేస్ అనేది దొరకదు అనమాట. టొరంటోలో ఎప్పుడు పార్టీస్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. చాలా రష్ ఉంటుంది అనమాట. అండ్ వీకెండ్స్ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, నడవటానికి కూడా స్పేస్ ఉండదేమో అన్నంత రష్ ఉంటుంది అనమాట. సో కార్ పార్కింగ్ అయితే పెయిడ్ పార్కింగ్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎక్కడ మనకి పార్క్ చేయడానికి రోడ్స్లో కానీ పార్కింగ్ ఏరియాస్ కానీ ఏమి ఉండవు అనమాట. అండ్ పర్ అవర్ వచ్చేసి $30 to $40 అట్లా ఉంటుంది. ఎన్ని అవర్స్ మనం అక్కడ స్టే చేస్తామో అన్ని అవర్స్ అక్కడ మనకి అంత యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో డిపెండ్స్ అపాన్ హౌ మచ్ టైమ్ వీ స్పెండ్ అనమాట. దాన్ని బట్టి పార్కింగ్ అనేది అవుతుంది అనమాట. మాకైతే 100 అబోవ్నే అయిపోయింది. 4 to 5 hours అయితే అయ్యిందనమాట. మేము అక్కడ రిప్లీస్ అక్వేరియం నుంచి బయటకు వచ్చి కార్ తీసుకునేసరికి. అండ్ మొత్తం కలిపి ఆ రోజున $350 అట్లా అయినట్టున్నది. $350 అట్లా అయింది అనుకుంటా. సో అవి మీరు ఇండియన్ కరెన్సీలోకి చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా మ్యాక్సిమం 20,000 or 22,000 అట్లా అయి ఉంటుంది. సో ఇంకంతే బయటకైతే మేము ఇంకా వచ్చేస్తున్నాము. ఇదే రిప్లేస్ అక్వేరియం అనమాట. అది వచ్చేసి సియాన్ టవర్. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఎవరైనా విజిట్ చేసినట్టయితే కెనడా కంపల్సరీ మీరు కూడా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ పేరెంట్స్ కానీ ఇంకెవరన్నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా వస్తే ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిన ప్లేస్ అని చెప్పి అయితే నేను చెప్తాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఎవరన్నా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.